హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. మా కశ్వి తల్లి కూడా గుడ్ మార్నింగ్ చెప్తుంది అక్కడ పడుకొని. సో నేనైతే ఈరోజు బ్లాగ్లో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మొత్తం మా కశ్వి గురించి అనమాట. ఎందుకంటే నాకైతే టూ మచ్ హెడేక్ అయిపోతుంది మా కశ్వి గాడితో. సీరియస్లీ అందరింట్లోనే ఇలానే ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఓన్లీ మదర్కే తెలుసు ఆ కష్టాలు ఎలా ఉంటాయనేసి. ఈ ఫాదర్స్కి అయితే నాకు తెలిసి అంత తెలీదు. మీదేముంటుంది చెప్పండి, వెళ్ళిపోతారు డ్యూటీస్కి. మదర్స్కి తెలుస్తుంది ఆ బాధ. సో మా కశ్వి అయితే అక్కడ చూడండి, మార్నింగ్ లేయగానే వాళ్ళ డాడీ దగ్గర అక్కడ పడుకొని ఏవో చెప్తా ఉందన్నమాట. సో నాకైతే మార్నింగ్ నుండి అది మరీ నైట్ పడుకునేంత వరకు ఫుల్ హెడేక్ అండి బాబు. అసలు ఈ వీడియోలో మెయిన్ చెప్పాలనుకుంటున్నాను మీకు అందరికీ, నాకు చాలా అంటే చాలా నా బాధ చెప్పాలనుకుంటున్నాను. అసలు నా పిల్లతో ఎంత హెడేక్ అంటే వామ్మో, పిల్లలు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఉంటే హ్యాపీనెస్ అంటారు, కానీ పెద్దవాళ్ళంతా హ్యాపీనెస్ కాదండి. సీరియస్లీ హెడేక్. అసలు నాకు ఎంత అంటే చాలా వీడియోస్ చేయాలనిపిస్తుంది, కానీ ఏ వీడియో కూడా స్టార్ట్ కూడా చేయలేను. ఎందుకంటే వికశ్వి అసలు స్టార్ట్ కాదు కదా, దాన్ని ఓపెన్ కూడా చేయనిదనమాట. సో నా బాధ మీకు ఇలా చెప్పితే అర్థం కాదు, కాబట్టి నేను ఒక వీడియో చిన్న క్లిప్స్, కశ్వి అల్లర్ట్ చేసే చిన్న క్లిప్స్ అన్నీ ఉన్నాయి. అది కూడా దానికి తెలియకుండా తీసినవే. దానికి తెలిసి మొబైల్ పట్టుకొని తీసినానంటే అసలు ఇంకా మొబైల్ ఆగి పడేస్తుంది అనమాట. కాబట్టి దానికి తెలియకోకుండా చిన్న క్లిప్స్ తీసినది నేను మీకు చూపిస్తాను. ఆ చిన్న క్లిప్స్లోనే మీరు అర్థం చేసుకోవచ్చు మా చిన్నోడు ఎంత అల్లరి చేస్తాడు అనేసి. సీరియస్లీ నాకైతే డే అంతా నేను చాలా ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తా, కానీ ఖాళీగా మాత్రం ఉండను తెలుసా. అసలు అది ఎందుకనేది నాకే అర్థం కావడం లేదు. నాకు ఏ వర్క్ ఉన్నట్టు అనిపించదు, కానీ వర్క్ మాత్రం చేస్తూనే ఉంటా. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ మా వికశ్వి. అది తెలుసు నాకు. అమ్మ పని అయిపోయింది, కాసేపు కూర్చుందాం అనుకునేలోపు అమ్మ నేను పని పెడతారా నీకు అన్నట్టు లక్షణంగా నాకు ఇంకొక పని పెడుతుంది అనమాట. చూడండి, అక్కడ టిఫిన్ తినవే అని చెప్పేసి కూర్చోబెడితే అది తీసుకుపోయి దాని చేరుకు తినిపిస్తుంది. చూడండి దాని అల్లరి చూడండి. నాకు అవసరమా? అది తింటుందా? అలా చేస్తుంది మాకు వికశ్వి. చాలా వీడియోస్, ఏమైనా షార్ట్స్ కానీ వీడియోస్ చేయాలనిపిస్తుంది. అస్సలు అరే అది వీడియో కాదు కదా, అట్లీస్ట్ మొబైల్ కూడా పట్టుకోలేదు. గార్డెన్ టూర్ చేయాలనుకున్నానండి. మా ఇంట్లో మొక్కలు పెంచుకుంటున్నాను, ఆ మొక్కలది వీడియో కూడా చేయాలనుకున్నాను. అక్కడ చూడండి సాయిల్లో ఎలా చేస్తుందో. ఇక్కడ చూస్తే కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పి జస్ట్ కూర్చుంటే మా వికాస్ చూడండి దాని మీదకి ఎక్కింది. అది దిగలేక ఏడుస్తుంది. ఎక్కడ బిందుకు ఇలా పెంట పనులన్నీ చేస్తూ ఉంటుంది. చూడండి, ఇంట్లో దానికంటూ బొమ్మలు ఉన్నాయి, ఆడుకోవచ్చు కదా, ఆడుకోదు. ఇలా గేట్లు ఎక్కడం ఏందో, మళ్ళీ ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడం ఏందో. నాకు తెలిసి ఏ ఇంట్లోనూ ఇట్లా జరగదేమో అనిపిస్తుంది అండి సీరియస్. ఇది వచ్చేసి స్లేట్లో కూడా మేడం గారు రాస్తున్నారనమాట అసలు. సో మొన్న ఊరెళ్ళింది వికశ్వి. సో అక్కడ వచ్చేసి స్లేట్ పెన్సిల్ ఇస్తే అక్కడ రాసుకుంటా కూర్చుంది. ఎక్కడికి పోయినా నా పేరు నిలబెడతా అన్నట్టు అది అల్లరి మాత్రం అస్సలు ఆపదంటే ఆపదబ్బా. ఎక్కడ పోయినా వికశ్వి అమ్మ వచ్చింది అంటే అల్లరి పిల్ల వచ్చేసింది అన్నట్టు అది దాని పేరు అనేది అట్లా నిలబెట్టుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈవినింగ్ వాళ్ళ డాడీతో చూడండి అక్కడ చేసే పని చూడండి. విజిల్ వేయడం ఏందో, వాళ్ళ డాడీది కొట్టడం ఏందో. వీళ్ళతో నాకు హెడేక్ వస్తుంది. ఈ పిల్లే అనుకుంటే ఈ పిల్లతో పాటు మా విశ్వ కూడా అలానే అంతే అల్లరి చేసుకుంటూ కూర్చుంటాడు అనమాట. అంతే అండి. ఈ వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.